నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని స్క్రీన్ పైన చూస్తున్నాం, ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మూవీలో యాక్ట్ చేయడం? సో దిస్ ఈజ్ నైస్. రామకృష్ణ గౌడ్ గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్. మహిళా కబడ్డీ అని చెప్పేసి ఒకటి పిక్చర్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే మరీ సినిమా ఆర్టిస్ట్ కాకుండా రియల్ లైఫ్ ప్లేయర్స్, కబడ్డీ ప్లేయర్స్, ప్రజెంట్ ప్లేయర్స్ అండ్ మాజీ ప్లేయర్స్ ఇట్లా తీసుకొని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక స్టోరీ కింద పెట్టి, అంటే ఈరోజు స్పోర్ట్స్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, కానీ కష్టాల నుంచి బయటకు వస్తే ప్రభుత్వ పరంగా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్యానాలో వచ్చేసి గోల్డ్ మెడల్ వస్తే 3 crores ఇస్తున్నారు. సో ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇస్తుంది. సో అట్లా ఏంటంటే మహిళలకి టైం వేస్ట్ని కాకుండా అంత వాళ్ళు శ్రమతో వాళ్ళు చేస్తే వాళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఉంది. అలా కాకుండా జాబ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, అంటే మాకు చదువు ఉంటేనే వస్తుందని కాకుండా చదువు లేకపోయినా కూడా ఏంటంటే వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఇస్తున్నారు. సో దీని గురించి, కబడ్డీ గురించి, కోచెస్ గురించి, వాళ్ళందరి గురించి అది ఒక స్టోరీ. సో మ్యాక్సిమం ఏంటంటే విమెన్ అనమాట. వాటిల్లో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. సో ఎట్లా నేను కూడా ఒక మాజీ కబడ్డీ ప్లేయర్. సో కూతురిని ఎట్లా నేను ప్రోత్సహించి నేను కబడ్డీలో దించి తర్వాత ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి తర్వాత ఎలా బయటకు వచ్చేసి అమ్మాయి విజయం సాధించింది అనేది ఒక మహిళలకు ఇన్స్పిరేషన్గా ఉండాలి స్పోర్ట్స్లో అని చెప్పి ఈ సినిమా చేస్తున్నాను. షూటింగ్ గోయింగ్ టు స్టార్ట్ అండి, ఏప్రిల్ మే. ఇది రియల్ కబడ్డీ మ్యాచెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ కూడా షూటింగ్, అంటే నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ జరుగుతాయి కదా. సో అన్నీ చూపిస్తాం మనం, డిఫరెన్సెస్ ఎట్లా ఉంటున్నాయని చెప్పి. సో ఇది రెగ్యులర్ ఫిలిం కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది, ఎందుకంటే స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రియల్ స్పోర్ట్స్ ఏంటనేది కూడా దీంట్లో చెప్తున్నాం అనమాట. సో ప్రొడ్యూసర్, డైరెక్టర్ రామకృష్ణ గౌడ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఒక మంచి సినిమా చేస్తున్నాను ఫీల్ నాకు ఉంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్.